అనేకులు స్నేహితులు అవ్వాలనుకుంటాం కానీ శత్రువులుగా ఉండాలనుకోం కదా. సరే, నేను కొన్ని వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను. మీరు శత్రువులుగా ఉన్నారో మిత్రులుగా ఉన్నారో మీరే ఒకసారి చూసుకోండి. మొట్టమొదటి వాక్యం రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒకరు చదవగలిగిన వారు మైక్ తీసుకుంటారా? క్లియర్గా ఉంటుంది, అందరూ వినేటట్లుగా. ఒకరే చదవడం ద్వారా చాలా క్రమంగా మర్యాదగా ఉంటుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారు, అందరు గమనించండి. చదువునా? రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. రైట్. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో శత్రువులను గూర్చి రాయబడింది. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఈ శత్రువులు సమాధానపరచబడి మిత్రులయ్యారంట. తమ్ముళ్ళు వింటున్నారా? ఈ తక్కువ సమయంలో మీ దృష్టి అటు ఇటు వెళ్లకుండా వాక్యం మీదే ఉండేటట్లు చూసుకోండి. నేను చాలా తక్కువ సమయం మాట్లాడతాను. మరలా నేను మీతో మాట్లాడి రాజమండ్రి దాటి వెళ్ళాలి. నేను మరలా సాయంత్రం సభలో వాక్యం చెప్పడానికి సరిగ్గా 8 గంటలకు నేను అక్కడ ఉండాలి. కాబట్టి ఇప్పుడంతా మీకు తెలుసు, ఈ సెలవులు ముగించుకొని వస్తున్నారు అందరూ. టోల్ గేట్ దగ్గర పెద్ద పెద్ద లైన్స్ ఉండిపోతున్నాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కాబట్టి మనం అనుకున్న సమయం కంటే ఎప్పుడు 1 అవర్ డిలే అవుతూ ఉంటుంది ప్రయాణంలో. కాబట్టి నేను చాలా తక్కువ సమయం మాట్లాడినా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తక్కువ సమయమే మాట్లాడతాను కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అందుకని మీరు మీ శ్రద్ధని ఇటే ఉంచండి. దయచేసి అటు ఇటు చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. వాక్యం అర్థం చేసుకుంటూ వాక్యం వింటూ స్తుతించండి. పిల్లల్ని ఊరికి ఈ దారి గుండా రానివ్వకపోతే మంచిది. ఎవరు వచ్చినా చివరి నుండి వస్తే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా అని ప్రారంభించాడు. ఈ శత్రువులుగా ఉన్నవారంట దేవునికి మిత్రులయ్యారంట, సమాధానపడ్డారు అని ఉంది. ఏ కారణంతో సమాధానపడ్డారు, ఎలా సమాధానపడ్డారు అంటే ఆ కింద రాయబడింది ఏమిటంటే, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల అంటాడు. శత్రువులుగా ఉన్నవారు దేవునికి తిరిగి మిత్రులు అవ్వడానికి కుమారుని మరణము ద్వారా సమాధానపడ్డారంట. కుమారుని మరణము ద్వారా సమాధానపడ్డం అంటే అర్థం ఏమిటి? కుమారుని మరణం ద్వారా సమాధానపడ్డం అంటే అర్థం ఏమిటంటే, దీని గురించి మరలా రోమాపత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో జవాబిస్తారు పౌలు భక్తుడు. ఆ పక్కనే చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరెరుగరా? ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తండ్రితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడితే మనం మిత్రులం అవ్వాలి. మిత్రులం అవ్వాలంటే కుమారుని మరణం ద్వారా తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఈ కుమారుని మరణం ద్వారా ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జవాబుగా 6వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మము అని రాయబడింది. ఏమిటంట? బాప్తిస్మము అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు ఇంకా దేవునికి శత్రువులుగా కాకుండా మిత్రులైపోతారు. మరి ఇంకా మీలో చాలామంది బాప్తిస్మం తీసుకోకుండానే మేము దేవునికి మిత్రులమే అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు భ్రమలో ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలుసా, మనం దేవునికి విరోధులమును శత్రువులము కూడాను. ఈ శత్రుత్వం పోవాలి అంటే బాప్తిస్మము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నీవు బాప్తిస్మము పొందకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చక్కగా బ్రతికినా, ఏం చేసినా
నియమము ప్రకారంగా నువ్వు శత్రువుగానే ఉంటావు. ఆయన నియమము ప్రకారముగానే నడిచే దేవుడు. బాప్తిస్మము పొందకుండా నేను భక్తిలో కొనసాగుతాను అంటే కొనసాగవచ్చు, భక్తిలో ఎదగవచ్చు, కానీ దేవునికి స్నేహితులుగా ఉండడం మాత్రం కుదరదు. పరలోక నియమం, పరలోక చట్టం ఒకటి ఉంది, నిన్ను అంగీకరించదు. ఇదే సందేశం గురించి నేను ఒకసారి మాట్లాడినప్పుడు ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడిచింది, అన్న నాకు బాప్తిస్మం తీసుకోవాలని ఉంది, మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు. ఏ అమ్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, క్రైస్తవ వివాహం జరుగుతుందో లేదో, నా బిడ్డకు సరి అయిన సంబంధం వస్తుందో లేదో నా ఆమె టెన్షన్ అంట. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఈ తల్లులు పిల్లల్ని కనేదే పెళ్ళిళ్ళ కోసమా? కనేటప్పుడే పెళ్లి చేయాలి అని కంటారు ఎవరైనా? అంతకంటే ఆ నీచ ప్రవృత్తి ఇంకొకటి ఉండదేమో. పిల్లల్ని కనేది పెళ్లిళ్ళ కోసం కాదు. ఒక ఆవిడేమో ప్రార్థన చేసుకుంటుంది, నాకు ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకుంటా. ఇంకో తమ్ముడేమో ప్రార్థన చేస్తాడు, నా బిజినెస్ సక్సెస్ అయితే బాప్తిసం తీసుకుంటా. ఇంకో తమ్ముడు ప్రార్థన చేస్తాడు, నాకు మంచి మార్కులు వస్తే బాప్తిసం తీసుకుంటా. ఈ మొక్కుబడి బాప్తిస్మాలు ఎక్కువైపోయాయి క్రైస్తవ్యంలో. అయితే బైబిల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే, బాప్తిస్మము మొక్కుబడిగా తీసుకుంటే అది బాప్తిస్మము కాదు. బైబిల్ సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఈ బాప్తిస్మం అన్నది పశ్చాత్తాపముతో, మారు మనసుతో ముడిపడి ఉంటుంది. పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు లేకుండా బాప్తిస్మం అంటే అది బాప్తిసం కాదు, ఉట్టి నీళ్లలో మునగడమే. బాప్తిసం తీసుకునే వ్యక్తికి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియాలి. ఒకటి, నేను పాపిని, నా జీవితంలో జన్మ కర్మ పాపములు నన్ను ఏలుతున్నాయి, నా స్వభావం మంచిది కాదు. రెండవది, నా పాపమును తొలగించేది క్రీస్తు మాత్రమే, ఆయనే దేవుడు. పరిశుద్ధాత్ముని వలన నేను క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటున్నాను. ఈ విషయం స్పృహలో ఉన్నప్పుడు మనం బాప్తిసం తీసుకోవచ్చు. బాప్తిస్మం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు, కానీ అవగాహనతో సంబంధం ఉంది. నేను 13 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాను. నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకంటే నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం ఉంది. మారు మనసు అనుభవం గురించి నాకు అంత చిన్న వయసులోనే అర్థమైంది. ఆయనే దేవుడు అనే విషయం నాకు అంత చిన్న వయసులోనే తెలిసొచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉండింది, పాపపు ఒప్పుకోలు ఉండింది. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుండి నన్ను విడిపించమని దేవుని నేను బ్రతిమాలుకున్నాను. ఎందుకంటే వీటిని గూర్చి నేను తెలుసుకున్నాను, అడిగి నేర్చుకున్నాను, అర్థం చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అంత తక్కువ వయసులోనే దేవుడు నన్ను రక్షించుకోవడానికి గల కారణం ఏమిటంటే, నేను ఈ భూమి మీద బ్రతికుండగానే ఆయన చిత్తం ఎక్కువగా నెరవేర్చాలని. లోకంలో నేను కలిసిపోకముందే ఆయన తనలో నన్ను కలుపుకున్నాడు. కాబట్టి బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్. ఒక తల్లి ఏమన్నారంటే, పెళ్ళైన తర్వాత నా బిడ్డకి నేను బాప్తిస్మం ఇప్పిస్తానండి అని అన్నారు. ఏం జరిగిందో తెలుసా? నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. అది నిజామాబాద్ డిస్టిక్, వాళ్ళు అక్కడ ఉంటారు. నేను ఆవిడికి చెప్పాను, ఇలా కాదమ్మా, బాప్తిస్మం తీసుకోండి, దేవుడు వివాహం చేయలేడా? ఒక మాటతో జగత్తునే సృష్టించిన దేవుడు, నీ బిడ్డ కోసం దేవుడు సహాయం పంపిస్తాడు అన్నాను. ఆవిడ వినలేదు. ఆ పాప ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వస్తుంది సైకిల్ తొక్కుతూ. అనుకోకుండా ఒక టర్నింగ్లో లారీ కొంచెం ఎక్కువ టర్న్ అయినట్టుంది, సైకిల్కి తగిలింది. బ్యాలెన్స్ కంట్రోల్ అవ్వకుండా కాలు కింద పెట్టబోయి అక్కడ చిన్న గొయ్యిలాగా ఉంటే దాంట్లో కాలు పడిందంట. ఆ టర్నింగ్లో ఆ అమ్మాయి లారీ కింద వెనక టైర్ కింద పడిపోయింది. సగం అంతా నుజ్జు అయిపోయింది, మొత్తం తలతో పాటు ఈ సగ భాగం అంతా నుజ్జు అయిపోయింది, చనిపోయింది. పెద్ద శబ్దం వచ్చిందంట, తల పగిలిపోయింది. ఈ విషయం తల్లికి తెలిసింది. గుండెలు బాదుకుంటూ వచ్చి ఏడుస్తూ అక్కడ పడిపోయి ఎలా ఆ బిడ్డని సేకరించాలో అర్థం కాలేదు. అంత దారుణంగా పూర్తిగా రోడ్డుకు ఆనుకున్నంత ఎక్కువగా శరీరం నలిగిపోయింది. తల బాదుకుని ఏడ్చింది. భయంకరమైన వేదన ఆవిడికి.
నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందే, ఇలా పాప చనిపోయింది అని. జ్ఞాపకార్థ కూట సమయంలో నేను వెళ్ళాను, ఎందుకంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు. వెళ్తే ఆవిడ నన్ను చేతులు పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంటే నేను అన్నాను, నువ్వు ఏడవడానికి కూడా అర్హురాలివి కాదు, చెయ్యొద్దులు అన్నాను. ఏంటయ్య గారు ఇంత దుఃఖంలో ఉంటే మీరు అంత మాట అంటారు అంటే, నీ బిడ్డకు పెళ్లి చేయకుండానే సమాధిలోకి పంపించేసావా? పెళ్లి చేసి పంపించాల్సింది, పెళ్లి కదా నీకు ముఖ్యం. ఈరోజు తన జీవితంలో బాప్తిస్మం లేకుండా చేసింది నువ్వే కదా, నీ దౌర్భాగ్యపు ఆలోచనే కదా. బిడ్డను భక్తిలో దేవునిలో ఎదగనివ్వకుండా ఈ లోకంలో కలిపేయాలనే ప్రయత్నమే నీకు ఎక్కువ జరిగింది. ఆవిడ ఎంత ఏడిచిందంటే నేను ఆ మాట చెప్పినప్పుడు, ఈరోజు ఆవిడ ప్రతి తల్లికి చెబుతుంది, సమస్తాన్ని దేవుడు సమయోచితంగా అనుగ్రహిస్తారు, ముందు మన పిల్లల్ని దేవునితో జతపరుద్దామని అంటుంటుంది. అందరినీ బలపరుచుకుంటూ పరిగెడుతుంది ఆవిడ. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అంటే, తల్లి అడ్డుపడింది కాబట్టి లెక్క దేవుడు తల్లిని అడుగుతాడు. ఆ అమ్మాయికి బాప్తిసం తీసుకోవాలని కన్నీళ్లతో బతిమాలుకునేది కాబట్టి సిలువలో దొంగకు దొరికిన కృప అమ్మాయికి దొరుకుతుంది. న్యాయమే కదా? న్యాయమేనా? రైట్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు న్యాయం గల దేవుడు. మరి మీలో ఇంకా ఎంతమంది పెళ్ళిళ్ళ కోసమని, మంచి మార్కులు వస్తే బాప్తిసమని, ఉద్యోగం కోసం బాప్తిసమని, మొక్కుబడి బాప్తిస్మాల కోసం ఎదురు చూస్తున్నారో, తమ్ముళ్ళు చెల్లెలు మీరు వినండి, మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు. బాప్తిస్మము తీసుకొని ప్రతి ఒక్కరు ఇంకా శత్రువులే. కొందరు ఏమంటారంటే, నేను మంచివాన్నైనాక తీసుకుంటాను, మంచిదాన్నైనాక తీసుకుంటాను. మరికొందరు ఏమంటారంటే, బాప్తిస్మం ఇవ్వండి సార్ మాకు అంటే, ఒక 6 నెలలు చక్కగా బ్రతికి చూపిస్తే బాప్తిస్మం ఇస్తానంటారు. వీరికి పిహెచ్డి జ్ఞానమే, వారిది పిహెచ్డి జ్ఞానమే. ఇందులో ఏమాత్రం రికగ్నిషన్ లేదన్నమాట దేవుని దృష్టిలో. 6 నెలలు బాగా బ్రతికి చూసి మేము బాప్తిసం ఇస్తాన్న వీళ్ళది కూడా ఆకాశం నుండి దిగి వచ్చిన జ్ఞానమే. మధ్య ఆకాశంలో ఉంటాడు కదా వాడు, 3వ ఆకాశం, వాడు పంపించాడు అనమాట ఆ జ్ఞానం. నేను అసలు మంచివాన్ని అయినాక తీసుకుంటాననే వీళ్ళ జ్ఞానం కూడా వాడిదే, వాడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం అది. ఎంత తెలివి తక్కువతనం. 6 నెలలు బాగా బ్రతికి చూపిస్తే బాప్తిసం ఇస్తానంటే, తర్వాత లైఫ్లో ఎప్పుడు ఎలాంటి మిస్టేకే చేయడానికి గ్యారంటీ పేపర్ ఇచ్చి అప్పుడు బాప్తిసం చూద్దాం. ఇవ్వగలమా? లైఫ్ లాంగ్ ఎక్కడో చోట సాతాను మహాభక్తుడైన దావీదునే ఒకసారి ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఎందుకంటే సాతాను మనల్ని పడగొట్టాలని పనిగా పెట్టుకున్నాడు. నేను బాగున్నాకే బాప్తిసం తీసుకుంటాను, మంచివాడిని అయినాకే బాప్తిసం తీసుకుంటాను కాదు, నేను మంచివాడిని కాదు కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాను. నేను మంచివాడిని అవ్వడానికి సహవాసంలో ఉంటాను. ఎవరైనా మంచి వాళ్ళై బాప్తిసం తీసుకోలేదు, మంచివాడిని కాదు అని తెలుసుకొని బాప్తిసం తీసుకున్నారు. బైబిల్లో బాప్తిస్మానికి ఎప్పుడు 6 నెలలు టైం పెట్టుకోలేదు ఎవరు, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదంట నిజం తెలిసినాక. చెరసాల అధిపతి అయితే రాత్రే అప్పటికప్పుడే బాప్తిసం తీసుకున్నారు. ఈ వ్యర్థ నియమాలు సాతాను వల్లే కలుగుతుంటాయి. బైబిల్ పెట్టిన నియమానికి వేరుగా చాలా మంది పెళ్లి బాప్తిస్మాలు. మళ్ళీ ఇదొక వింత రోగం క్రైస్తవ్యంలో, పెళ్లి బాప్తిస్మం. వాడు అమ్మాయి కోసం బాప్తిస్మం, అబ్బాయి కోసం బాప్తిస్మం తీసుకుంటారు వాళ్ళు. క్రీస్తుని బట్టో మారు మనసును బట్టో కాదు బాప్తిస్మం, అది తప్పు. మరల మన వాళ్ళు చెప్పినటువంటి గొప్ప లాజిక్ ఏంటంటే, వెలుగుకు చీకటికి పొత్తేది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేది. నువ్వు బాప్తిసం తీసుకుంటే విశ్వాసి అవుతావు కాబట్టి మేము పెళ్లి చేసేస్తాం. అక్కర్లా. వారికి బాప్తిసం లేకపోయినా ఒకవేళ నీకు పెళ్లి చేసే అవకాశం వస్తే నువ్వు పెళ్లి చేస్తే తర్వాత అయినా సరే బాప్తిసం తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పెళ్లి కోసమే బాప్తిసం అనేది మాత్రం తప్పు, అసలు అది పొరపాటు. ఎందుకంటే వాడు అమ్మాయి కోసమో అమ్మాయి అబ్బాయి కోసమో ఆతృతతో పెళ్లి జరగాలని తీసుకునేది బాప్తిసంగా తీసుకుంటారు. అది చాలా తప్పుడు బాప్తిసం, దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు ఖచ్చితంగా. మీలో ఎవరైనా అలాంటి మొక్కుబడి బాప్తిస్మాలు తీసుకుంటే మీది బాప్తిస్మం కాదు. మీరు కేవలం నీటిలో మునిగారు, నియమంలో మునగలేదు. మీ సేవకుల దగ్గరికి వెళ్ళి, పౌలు ఎఫెసీ పట్టణంలో మీరు తీసుకుంది సరి అయిన బాప్తిసం కాదు, మీరు నియమం ప్రకారంగా మారు మనసు పొంది లేఖన ప్రకారమైన బాప్తిస్మం తీసుకోండి అని చెప్తాడు. పరిశుద్ధాత్మను గురించి మాకు తెలియదు అని వారంటే, మరి మీలో కూడా ఎవరైనా అలాంటి మొక్కుబడి బాప్తిస్మాలు, అవగాహన లేని బాప్తిస్మాలు తీసుకున్నట్లయితే వాక్యానికి భయపడి మరలా ఇంకోసారి పశ్చాత్తాపడి మీ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ రోజు అవగాహన లేకుండా నేను పొందిన బాప్తిస్మం అది, నాకు ఈరోజు అన్ని విషయంలో అవగాహన ఉంది, నాకు బాప్తిస్మం కావాలని అడగండి. కొందరేమో ఫ్రెండ్ తీసుకున్నాడని తీసుకునే బాప్తిస్మాలు తీసుకుంటారు. తోకలు అన్నమాట ఇవి, తోకలు. ప్రేరేపించబడి బాప్తిస్మాలు తీసుకుంటారు ఊరికేనే.
అలా వద్దు, అలా చేయొద్దు. అలా చేస్తే నియమానికి వేరుగా బ్రతుకుతున్నట్లు అయిపోతుంది మనం. మీకు తెలుసా, మనం వాక్యానికి భయపడితేనే పరలోకంలో అధిక మహిమ కలుగుతుంది. 2 రకముల భయము భక్తి ఉంది. ఒకటి దేవుడు అంటే భయము భక్తి. దేవుడు చూస్తున్నాడనే భయంతో అందరం బ్రతుకుతామండి. దానివల్ల మనకి ఈ లోకంలో దేవుని తోడు, సహాయం, ఫలం కలుగుతుంది. కానీ వాక్యానికి భయపడితే పరలోకంలో అంతస్తు కలుగుతుంది, అధిక మహిమ కలుగుతుంది. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి అంటే మనకు వాక్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వాక్య సత్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీకు తెలుసా, మనకి ఇప్పటికీ బైబిల్లో చాలా విషయాలు తెలీదు. నా పరిశోధన మేరకి 3000 పైచిలుకు సంగతులు బైబిల్లో ఒకటి ఉంటే దాన్ని చూస్తూనే మరొకటి ఊహించుకొని నమ్ముతున్నాం మనం. అబద్ధ బోధలు, పొరపాటు బోధలు కాదు. నేను చెప్పేది ఏమిటంటే, బైబిల్లో కనబడుతున్నటువంటి లైన్స్ని మనం దాటేసి నమ్ముతుంటాం. ఉదాహరణకి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నాకు తెలిసి నేను అడుగుతుండగా మీరు చెప్పేస్తారు. మీకు ఆన్సర్ తెలుసు, మీకు తెలిసే నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు క్విజ్ పెట్టారు కదా, నేను ఇప్పుడు ఒక ప్రశ్నతో ఒక క్విజ్ పెడుతున్నాను. నాకు చెప్పండి, బైబిల్ గ్రంథంలో పెద్ద ఆయన ఉన్నారు. ఆయన చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. ఫరో అనే ఓ మహారాజు ముందుకెళ్ళి కర్ర పడేసాడు. తెలుసు కదా మీకు, నేను చెప్పాను కదా. దీని గురించి నేను దాదాపుగా చాలా మెసేజెస్ చేశాను యూట్యూబ్లో. ఎంతమంది విన్నారు ఆ మెసేజ్? విన్నారు. విన్న వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పేశారు. వెరీ గుడ్. మీకు తెలుసా, మోషే కాదు, రాంగ్ ఆన్సర్. గిఫ్ట్ లేదు మీకు. ఫరో ముందు కర్ర పడేసింది మోషే కాదు, అహరోను. నిర్గమకాండం 7వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూస్తే చాలా స్పష్టంగా మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అనే ఆ వచనం ప్రారంభమై ఫరో ఎదుట అహరోను తన కర్రను పడవేసెను అనే మాట ఉంది అక్కడ. ఫరో ఎదుటను, తన సేవకుల ఎదుటను అహరోను తన కర్రను వేశాడంట. వాస్తవానికి 4వ అధ్యాయము అనగా మండుతున్న పొద దగ్గర మోషే కర్ర పామైంది. కానీ ఇక్కడికి వచ్చే సమయానికి, ఫరో దగ్గరకు వచ్చే సమయానికి దేవుడు నియమం మారుస్తాడు. మోషే, ఇప్పుడు ఫరో ముందు నీ కర్ర పడేయకు, అహరోను తన కర్ర పడేస్తాడు, అప్పుడు అది పామవుతుంది. నేను సమస్త క్రైస్తవ్యానికి అనగా ఈ చివరి దినాల్లో ఉండే దేవుని పిల్లలకు కూడా, సమస్తమైన నా పిల్లలకి నా ఒక మహామర్మాన్ని, నా ప్రణాళికను వారికి బోధించాలనుకుంటున్నాను. ఒక మహా సంకల్పాన్ని నా పిల్లలకి చెప్పడానికి నేను ఈ నియమాన్ని మారుస్తున్నాను అని చెప్పి మోషే కర్ర పామవ్వాల్సిన ప్లేస్లో అహరోను కర్ర పామయ్యేటట్లు చేశాడు దేవుడు. ఉందా నిజంగా నేను చెప్పింది బైబిల్లో? ఇన్నాళ్ళు విన్నది నమ్మారు, ఇప్పుడు ఒకసారి ఉన్నది నమ్ముదామా? నిర్గమాకాండం 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు, అందరు వినండి. నిర్గమాకాండం కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. ఇంకొకసారి చదవండి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే. ఇప్పుడు చెప్పండి, ఎవరి కర్ర అది? చిగురించిన కర్రను మందసంలో పెట్టారే ఆ కర్రే. ఇలాంటి మిస్టేక్స్ అంటే బైబిల్లో డైరెక్ట్గా కనబడుతున్నా సరే మనం దాన్ని దాటేసి నమ్మేస్తాం. ఎందుకంటే మనం వేరేది విన్నాం, మనం వేరే ఇంకొకటి విన్నాం. విని 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 మనకు అలవాటు అయిపోతుంది, విన్నదే మాట్లాడతాం కదా. సరే, ఆత్మఫలములు ఎన్ని? 20 చెప్పండి. 10 అంట, కొందరు 9 అన్నారు. నేను సందేశాలు చేయగా విన్న వాళ్ళందరేమో 1 అంటున్నారు. వాస్తవానికి ఆత్మఫలములు అని లేదు బైబిల్లో. ఫలమేమనగా అని ఏకవచన సంబోధన జరిగింది. ఎందుకంటే ఆత్మఫలం ఒక్కటే, అందులో 9 తత్వాలు ఉన్నాయి. ఎలాగైతే ఆరెంజ్ ఉంటుందో, ఏంటది, బత్తాయ ఎలాగైతే ఉంటుందో, ఒకటే పండులో తొనలు ఉన్నట్టుగా
ఎందుకంటే దాన్ని దేవుడు సపరేట్ చేయలేదు. ఆ తత్వములన్నీ ప్రతి వ్యక్తిలో ఉండి తీరాలి అని. కృపావరములను 9 చేశాడు, పంచి ఇస్తాడు వాటిని. కానీ ఆత్మ ఫలమును అలా పంచి ఇవ్వడం కాదంట, ప్రతి వ్యక్తిలో ఆ ఫలం అంతా ఉండాలి. ఉంటేనే అతడు సంపూర్ణ సిద్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఫలములువా ఫలమా? సున్నైనను పొల్లైనను తీయకూడదంటే మనం ఏకంగా ఉద్దేశాలు అర్థాలు మారిస్తే రేపు న్యాయపీఠం ముందు కొరడ రెడీగా పెట్టుకొని ఉంటాడు ఆయన. ఇంత చెప్పినా సరే వాక్యానికి భయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తాతలు చెప్పినట్టే చెప్తాను, చెప్పండి, నాట్ ఏ ప్రాబ్లం. తీర్పు దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం బహుమానాలు కాలిపోతాయి, మొత్తం అన్ని కాలిపోతాయి. ఈరోజు ప్రజల ముందు దేన్ని కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు, అక్కడ ఏది నిలవదు, మొత్తం కాలిపోతుంది. అది జరగకుండా ఉండాలి అంటే దేవుని హెచ్చరికకు భయపడడం నేర్చుకోవాలి. నిజమే ప్రభువా, నన్ను క్షమించు, లేఖనంలో లేనిది మాట్లాడాను, అది వాక్యానికి అవమానం, నేను మార్చుకుంటాను. అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు, ఇంకా అందరి ముందు ఘనత గౌరవం దొరుకుతుంది. ఆమేన్. నేను ఇవన్నీ సంఘాల ముందు, నేను సేవ చేసిన సంఘాల ముందు నా ప్రారంభంలో ఒప్పుకున్నాను. ఎందుకంటే బైబిల్ కాలేజీలో ఏది ఎక్కువ వింటాం అదే బయటకు వచ్చి మాట్లాడతాం, మనకు అలవాటు. అందుకే ఆయన నన్ను వినివారు మాత్రమే ఉండక పరిశీలించేవారు. అది పరిశీలించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను జస్ట్ 2 విషయాలు మాత్రమే చెప్పాను. నేను 3000 మిస్టేక్స్, 3000 మిస్టేక్స్ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఇలాగే. బైబిల్లో ఒక లైన్ కరెక్ట్గా కనబడుతూ ఉంటుంది, దాన్ని దాటేసి ఇంకోటి నమ్మేస్తాం. 3000 మిస్టేక్స్. ఇదిగోండి, ఈ పుస్తకాన్ని తీసుకుంటూ వెళ్ళిపోవాలి మనం మన ఆత్మీయ జీవితంలో. అలాంటిదే బాప్తిస్మం కూడా. దానికి వేరే కారణాలు ఏవి అడ్డు చెప్పకూడదు. ఒక అంకుల్ నాకు తెలుసు, నేను ఆయన ఎప్పుడు బాప్తిసం తీసుకోమని చెప్పేవాను. ఆయన ఏమన్నాడు తెలుసా, మా అమ్మాయి బాప్తిసం తీసుకోవాలి, నేను బాప్తిసం తీసుకోవాలి అనేవాడు ఎప్పుడు. వాళ్ళ అమ్మాయికి బాప్తిసం ఇచ్చిన తర్వాత నేను ఆయన్ని తీసుకోమంటే ఏమన్నాడంటే, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. ఎందుకండి అంటే, బాధ సార్, బాధ, నా బిడ్డకి నేను పెళ్లి చేయలేకపోతున్నాను అన్నాడు. అప్పుడప్పుడు తాగేవాడు. నేను తాగడం మానండి బ్రదర్ అన్నాను. తాగడం మానండి అంటే ఆయన ఏమనేవాడు తెలుసా, బాబు బాధ బాబు, తట్టుకోలేకపోతున్నాను బాధ, నా బిడ్డకి నేను పెళ్లి చేయగలనో లేదో అనేవాడు. తాగడం మానమంటే మంచివాడిని అయినాక తాగడం మానినాకే బాప్తిసం తీసుకుంటాను, నా బిడ్డ పెళ్ళైతే తాగడం మానేస్తానని చెప్తుండేవాడు ఎప్పుడు. ఇప్పుడు తాగడం మానమంటే ఏమంటున్నాడు, పెళ్లి చేయలేకపోతున్నాను బాధతో తాగాను అనేవాడు. నేను ప్రార్థన చేశాం, దేవుని వేడుకున్నాం. ఆ అమ్మాయి వాళ్ళు కూడా చాలా ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశారు, వారి ఫ్యామిలీ అంతా మారాలని. ఆశ్చర్యంగా ఒక ఫోటోగ్రాఫర్ ఈ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, కట్నం లేకుండా. చాలా చక్కటి వివాహం జరిగింది, చాలా సంతోషపడ్డాం. ఆ వ్యక్తి కూడా దేవునిలో మంచి విశ్వాసంలో ఉన్నాడు, ఈ అమ్మాయి కూడా చక్కటి విశ్వాసంలో ఉంది. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నేను ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి అడగాలి కదా, ఏమని, పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు బాప్తిసం తీసుకోమని, తాగడం మానమని. నేను వెళ్ళాను, వెళ్ళే సమయానికి సాయంత్రం అవుతుంది. లోపల కూర్చొని ఉన్నాడు, మాకు తెలియట్లే అతను లోపల ఉన్న సంగతి. ఎంత పిలిచినా పలకట్లేదు, ఎందుకంటే ఇంట్లో లైట్ వేసి లేదు, ఆఫ్లో ఉందన్నమాట. మేబీ 7:30 ఆ టైంలో చీకటిగా ఉంది. వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉండేది, దానివల్ల ఇంకా కొంచెం చీకటిగా కనబడుతుంది ఆ ఏరియా. ఎంత పిలిచినా పలకట్లేదు. కొద్దిసేపటికి డోర్ కొంచెం అలా వెనక్కి నెట్టాను, పక్కన ఒక సీసా పగిలిన సౌండ్ వినబడింది. నేను అనుకున్నాను, కిరసనాయిలు పోసి పల్లెటూర్లలో దీపాలు పెడతారు, అదేమైనా పడిపోయిందేమో నా వల్ల, అయ్యోయ్యో అని చెప్పేసి వెనక్కి వెళ్ళి చూస్తే ఆ మూలను కూర్చొని హిహి అంటున్నాడు. నా గుండె ఆగినంత పని అయిపోయింది. పైగా అతను కొంచెం బ్లాక్గా ఉంటాడు, కళ్ళు పల్లె కనబడ్డాయి ఆ రోజు. ఒక్క క్షణం భయపడిపోయాను. అయ్యగారు అన్నాడు. అమ్మయ్యా ఈయనేనా అనిపించింది. ఏంటి బాబు చేస్తున్నావు అని చెప్పి లైట్ వేయమని చెప్తే వాడు లైట్ వేస్తే అక్కడ కనబడింది ఏమిటంటే మందు సీసా. ఆ మూలను కూర్చొని తాగుతున్నాడు. అదేంటి నాన్న, నీ అమ్మాయి పెళ్ళి అయిపోతే మందు మానేస్తానన్నావు, 4 రోజులు అయిపోయింది పెళ్ళి అయిపోయి, ఎందుకు తాగుతున్నాడే? సంతోషం సార్, సంతోషం అంట. ఫస్ట్ ఏమన్నాడు, బాధ సార్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు మారుతాడు? ఏదో కొన్ని కారణాలను అడ్డు పెట్టుకునే వాళ్ళం మనం మారలేం. మారాలనుకుంటే ఈ రోజు నుండే మార్పు ప్రారంభించాలి. మనం మెల్లిమెల్లిగా మార్పు జరిగేటట్లు కష్టపడాలి. ఒక్క రోజులో మారకపోవచ్చు, కానీ మారాలనే ప్రయత్నం ప్రతిరోజు కనబడాలి. అప్పుడు తప్పకుండా ఆత్మదేవుని సహాయంతో మన బలహీనతల్ని మనమే గెలుస్తాం. నేనేం చెప్పానో మీకు అర్థమైందా? ఎవరము ఒక్క రోజులో మారకపోవచ్చు, కానీ మారాలనే ప్రయత్నం ప్రతిరోజు జరిగితే
మన బలహీనతల్లో పరిశుద్ధాత్ముడే సహాయపడి మనం మారేటట్లు చేస్తాడు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మారాలనే ఆశ నీకు ఈరోజే ఉంటే దేవుడు అద్భుతం చేయగలడు. నేను మంచివాడిని అయినాక బాప్తిసం తీసుకుంటాననే నీ మాటే తప్పు. మంచిదానివి మంచివాడు అవ్వడానికి బాప్తిసం తీసుకుని సహవాసంలో సంఘంలో అనుదినం మంచిదానివి అవ్వాలి. ఆమేన్. ఎందుకంటే బైబిల్లో ఎవ్వరు కూడా 6 నెలల పాటు సంవత్సరం పాటు ఆగి బాప్తిస్మాలు తీసుకోలేదు. సో ఈ విషయాన్ని నోటీస్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీరు దేవునికి శత్రువులుగా మిగిలిపోతారో మిత్రులు అవుతారో ఎవరి చేతుల్లో ఉంది? ఎందుకంటే ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. నా వయసు చాలా చిన్నది కదన్నా, నాకు చాలా వయసు ఉంది అనుకుంటున్నావా? లేదు, ఇప్పుడు అంతా కల్తీ ప్రపంచం. మొన్న రీసెంట్గా 22 సంవత్సరాల అబ్బాయి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడనే వార్త విన్నారా? ఎంత విచిత్రం. మొన్న రీసెంట్గా 35 years ఉంటాయంట, నిద్రలో చనిపోయాడంట. ఏమిటి అంటే గుండె ఆగిపోయింది. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం తినేదంతా కల్తీ ఆహారం, మొత్తం కల్తీ అయిపోయింది. ఏది బ్యాలెన్స్లో లేదు, అంత హైబ్రిడ్ మారిపోయింది, అంత హైబ్రిడ్. రీసెంట్గా మీరు వేసవి కాలంలో మామిడి పండ్లు తిన్నారా? మామిడి పండ్లు తిన్నారు కదా, ఎలా ఉన్నాయి? నాకు మాత్రం సాటిస్ఫైడ్గా లేదు. ఎందుకంటే నా చిన్నప్పుడు తిన్న మామిడి పండ్లకి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఒకప్పుడంటే అంత 100 అడుగుల దూరంలో మామిడి పండ్లు ఉంటే వాసన వచ్చేసేది, చెట్లు అక్కడ ఉంటే స్మెల్ వచ్చేసేది. ఇప్పుడు కోసి ముక్కు దగ్గర పెట్టిన వాసన రాట్లా. ఒరిజినల్ పండ్లన్నీ ఎక్కడ పోయినాయి అంటే వాడు యాడ్ ఇచ్చి అంటాడు స్లైస్లో మాజాలో ఉన్నాయంట. అబద్ధానికి కూడా వాడు రంగు పులిమి చెప్పేస్తున్నాడు నిజంగా. ఇంకా ఇప్పుడు పుట్టే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఒకప్పుడు మామిడి పండ్లు ఉండేవి అని చెప్పే పరిస్థితులు వస్తాయేమో, అంత కల్తీ ప్రపంచం అయిపోయింది కదా. మీకు తెలుసా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎంత కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాము. ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కదా మనం తెచ్చుకుంటున్నాం. వైట్గా ఉంది, నీట్గా ఉంది, శుభ్రంగా ఉంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది కదా, తెచ్చేసుకుంటున్నాం. ఎంత పెద్ద భయంకరమైన విషయమో తెలుసా అది మనకి. మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పనా, నూనెను ఆడించే గానుగు దగ్గరికి మీరు వెళ్ళండి. 1 kg నూనెకు ఎన్ని పల్లీలు ఆడించాలో అడగండి. 4 kgల పల్లీలు ఆడిస్తే 1 kg నూనె వస్తుందని చెప్తారు వాళ్ళు. నేను అడిగాను, మీరు అడగండి. ఇప్పుడు 1 kg పల్లి 100 రూపాయలు అయితే 4 kgల పల్లికి 1 kg నూనె వస్తుంది. ఇప్పుడు 1 kg నూనెకి ఎంత పడాలి? అప్పుడు 400. కష్టపడ్డందుకు ఆ గానుగు అతను 50 రూపాయలు కూలీ వేసుకుంటే ఎంత అవుతుంది అప్పుడు? అది అమ్మేవాడు ఒక లాభం 50 రూపాయలు వేసుకుంటే ఎంత అయింది ఇప్పుడు అది? మరి కేజీ నూనె నీకు 500లకు రావాల్సింది ఎంతకు వస్తుంది ఇప్పుడు? 150, 180, 200లో వస్తుంది. 300 ఎందుకు నీ దగ్గర తీసుకోవట్లేదు? దాన్ని కల్తీ చేశారు కాబట్టి, క్రూడ్ ఆయిల్ కూడా మిక్స్ అవుతుంది కాబట్టి. సరే, ఈ విషయాన్ని ఎవరైనా బయట పెట్టారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ డబ్బులో వాళ్ళ 1 సంవత్సరం లాభాన్ని కాదనుకుంటే దాన్ని నిరూపించే వాళ్ళు ఈ భూమి మీద లేకుండా పోతారు. వాళ్ళ సొంత లాభం కొరకు ఎదుటివాని సమాధి మీద పునాదులు కట్టుకుంటున్నారు వాళ్ళు. మన దేశం అంతటా ఇదే జరుగుతుంది. ఇప్పటి వరకు నేను లేఖనములలో నుండి బాప్తిస్మం గురించి మాట్లాడి మిమ్మల్ని దేవునికి స్నేహితులుగా చేయడం కొరకు మాట్లాడాను. ఇప్పుడు నేను యవనస్తులందరూ దేశం కొరకు సువార్థికులుగా నిలబడాల్సే వస్తే ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొని నిలబడాలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక విమర్శ, ఒక నింద క్రైస్తవ్యం మీద ఉంది. క్రైస్తవుడు దేశానికి ద్రోహం చేస్తున్నాడు, మతాన్ని మారుస్తున్నాడు అని. దేశద్రోహులము అంట. ముఖ్యంగా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ స్నేహితులు చాలామంది మిమ్మల్ని ఇలాంటి విషయాలు అడిగినప్పుడు మీరు సువార్త చేయలేకపోతారు. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియాలి. మీకు ఎంత సత్యం తెలిస్తే దేశంలో అంత సువార్త జరుగుతుంది. ప్రశ్నలకు జవాబు మీ దగ్గర ఉంటే ప్రతి వ్యక్తి క్రీస్తు పక్కన నిలబడే అంత అవకాశం దొరుకుతుంది. ఆమేన్. దాదాపుగా నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. 1600 ప్రశ్నలకి. క్రైస్తవ వ్యతిరేకులే కాదు, క్రైస్తవ ద్వేషులు కూడా నేను చెప్పిన సమాధానాలను ఆలోచిస్తున్నారే కానీ తృణీకరించడానికి కుదరట్లేదు. అంత అద్భుతంగా దేవుడు నా నుండి సమాధానాలు ఇస్తూ వచ్చాడు. చిన్న ప్రశ్నకు మీకు వివరణ ఇస్తాను. రీసెంట్గా ఒక అంకుల్ ఒక అబ్బాయితో అన్నాడంట, నా మతం నాకు తల్లి లాంటిది, నా తల్లిని వదిలి నీ మతంలోకి నేను రావాలా? నా మతం నాకు తల్లి అన్నాడు. ఆ తమ్ముడికి ఏం చేయాలి అర్థం కాక నా దగ్గరకు వచ్చాడు. మతం తల్లి ఏమిటన్నా, ఏం చెప్పాలన్నా
ఏమన్నా ఆయనకి? పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా? భారతదేశంలో, విన్నారా తమ్ముళ్ళు, భారతదేశంలో కూల్చుకొని రెస్పెక్ట్ చేయడం కొరకు, గౌరవించడం కొరకు ఆనవాయితీగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశాన్ని తల్లి అన్నారు, భూమిని తల్లి అన్నారు, భాషని తల్లి అన్నారు, పంచభూతాలను తల్లి అన్నారు, అడవిని తల్లి అన్నారు. ఇలా చాలా వాటిని తల్లితో పోల్చడం అలవాటు మన దేశానికి. తల్లి సెంటిమెంట్ ఎక్కువ, తల్లి మీద ప్రేమ, మమకారం, గౌరవాలు ఎక్కువ. అందుకే భారతదేశంలో వృద్ధాశ్రమాలు కూడా ఉన్నాయేమో. సరే, ఆ టాపిక్ వేరు, తర్వాత మాట్లాడుకుందాం. ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ తల్లి మీద ఉంటే వృద్ధాశ్రమాలు ఉంటాయి మన దేశంలో కదా. స్త్రీని గౌరవించుడి అని బస్సుల్లో రాస్తే సరే, పెళ్లిళ్ళ దగ్గర, కట్నాల దగ్గర ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెడతారు. అది సో కాబట్టి స్టేట్మెంట్స్ దగ్గరే ఆగిపోయినటువంటి మన సంస్కారాన్ని స్టేజెస్ అన్ని దాటేటట్లు తీసుకొని వెళ్ళగలిగినటువంటి సామర్థ్యత బైబిల్కి మాత్రమే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బైబిల్ గ్రంథం స్త్రీకి చాలా విలువిచ్చింది, స్త్రీకి కట్టడి నేర్పించింది, స్త్రీకి పద్ధతి నేర్పించింది, స్త్రీకి కుటుంబాన్ని కట్టే తాళపు గదిని తాళాన్ని ఇచ్చేసింది. నీ అధికారం ఇది, నువ్వు ఇంటిని కట్టు అని. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ స్త్రీ అయినా ఇల్లు కట్టగలిగింది కానీ పురుషుడు కట్టలేడు. స్త్రీయే కట్టగలదు. స్త్రీకి ఇచ్చినంత వివేకము, జ్ఞానం దేవుడు పురుషునికి ఇవ్వలేదు. పురుషునికి ఇచ్చినటువంటి శౌర్యము స్త్రీకి ఇవ్వలేదు. వీరిద్దరు కలిస్తే ఇల్లు అద్భుతంగా ఉంటుంది, నిర్మించబడుతుంది అని అర్థం అన్నమాట. సో భారతదేశంలో కొన్నిటిని తల్లితో పోల్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మతాన్ని కూడా తల్లి అంటే? వాస్తవానికి కాదు. భూమి కూడా తల్లి కాదు, దేశం కూడా తల్లి కాదు, భాష కూడా తల్లి కాదు, మతం కూడా తల్లి కాదు. కానీ తల్లితో పోలిక. ఒకవేళ మతము కూడా తల్లి అయితే, నా మతం నాకు తల్లి, నేను నీ తల్లి దగ్గరికి ఎందుకు వస్తా అని ఒక ఇల్లాజిక్ని లాజిక్గా వాడితే, వెంటనే సేమ్ లాజిక్ని బేస్ చేసుకొని, అలాగైతే నీ తెలుగు కూడా నీకు తల్లే కదా, అప్పుడు నువ్వు ఇంగ్లీష్ తల్లి దగ్గరికి రాకు, ఇంగ్లీష్ నేర్చుకోకు, అప్పుడు నీకు ఏ ఉద్యోగం రాదు, అప్పుడు మాత్రం నీకు ఇంగ్లీష్ తల్లి దగ్గరికి రావాలని ఉంటుందే. తెలుగు తల్లి అన్నారు కదా, మరి ఇంగ్లీష్ తల్లి కూడా ఉంటుందిగా వీళ్ళకి. ఇప్పుడు మన వాళ్ళందరికీ తెలుగే తల్లి అయితే, మరి వాళ్ళకి ఇంగ్లీష్ కూడా తల్లే కదా, అప్పుడు మాత్రం ఇంగ్లీష్ కావాలి. చైనాకి వెళ్తే చైనీస్ కావాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ భాషను నేర్చుకోవాలి, మాట్లాడాలి. మతాన్ని తల్లి అనడమే తప్పు. ఆ లాజిక్ తప్పెందుకు ఇప్పుడు మీకు అర్థమైందా? భాష కూడా తల్లి కాదు, కానీ పోల్చుకుంటాం మనం. సరే, పోల్చుకున్నారు, బాగుంది. అది ఎలా ఉందో తెలుసా? కొన్నిటిని నేర్చుకోవడానికి పోల్చుకోవడం మంచిది, సంస్కారం నేర్పడానికి పోల్చుకోవచ్చు, బాగుంది. రెస్పెక్ట్ కోసం పోల్చుకోవడం బాగుంది. కానీ అసలైన దాన్ని, గురివైపు వెళ్ళేదాన్ని అడ్డగించేటట్లు ఈ పోలికుంటే మాత్రం దాన్ని తృణీకరించాల్సి వస్తుంది, కూల్చాల్సి వస్తుంది. ఉదాహరణకి చెప్తాను. మీరు చెప్పండి, మనం చదువుకునే రోజుల్లో మనకు పాఠం తెలుసు, కుందేలు తాబేలు. ఎవరు గెలిచారు? ఇప్పుడు రియల్గా ఇక్కడ పెట్టి చూడండి, ఎవరు గెలుస్తారు? అదేంటి, నేర్చుకున్న దానికి ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉన్నట్టుందే కదా. కేవలం పోల్చారు. ఎందుకో తెలుసా? పాఠం నేర్పించడానికి. నీలో ఉన్నటువంటి బలాన్ని బట్టి విర్రవీగితే నీకంటే బలహీనుడు నిన్ను గెలవచ్చు అని చెప్పడానికి. అది కేవలం మన మానసిక వికాసం కోసమే. కానీ వాస్తవ సత్యం ఏమిటంటే, ఎప్పటికీ బలవంతుడే ఈ భూమి మీద గెలుస్తున్నాడు. ఈ మాట బైబిల్ కూడా సెలవిచ్చింది. బలవంతుడు బలహీనుడు పరుగు పందెం పెట్టుకుంటే ఎవరు గెలుస్తారు? బలవంతుడే. కాబట్టి చెప్తున్నాను ఏమిటంటే, కొన్ని విన్నప్పుడు బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా అవి కరెక్ట్ సెట్ అవ్వవు. కొన్ని విని నేర్చుకుని మనం మోటివేట్ అవ్వాలి, కానీ మన మూమెంట్కి ఆ మోటివేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది, అది పిల్లర్ అవ్వదు. ఎప్పుడు మర్చిపోకండి, మోటివేషన్ ఎప్పుడైనా పిల్లర్ అవ్వదు, కేవలం మనకు మూమెంట్గా ఉపయోగపడుతుంది. మన వాళ్ళు ఏం చేశారంటే, విన్న వాటినే పునాదిగా మార్చేసుకున్నారు. అక్కడ చాలా మిస్టేక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నా చిన్నప్పుడు ఒకటి నేను విన్నాను. తమ్ముళ్ళు వింటున్నారా? నా చిన్నప్పుడు ఒకటి విన్నాను. ఏమిటంటే, సూర్యుడు ఈ దిక్కు నుంచి ఆ దిక్కులో ఒక రథం మీద వెళ్తున్నాడు అని తాత చెప్పడం విన్నాను. నిజమే కావచ్చు అనుకున్నాను, అందుకే సూర్యుడు ఇలా వెళ్తున్నాడు అనుకున్నా. కానీ సైన్స్ డెవలప్ అయింది, మనం బాగా చదువుకున్నాం, అన్నీ తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే, సూర్యుడు తిరగడంట, ఈ గ్రహాలే సూర్యుని చుట్టూ. ఇప్పుడు సూర్యుడు మరి ఈ దిక్కునకు ఆ దిక్కునకు వెళ్ళాడని మన వాళ్ళు చెప్పినటువంటి మాటకు అర్థం ఏమిటి? ఊహించుకున్నారా? పైగా రథము పైన అని అన్నారు. రెండోది, గ్రహణం వచ్చినప్పుడు సూర్యుని మింగేస్తున్నాడంటే ఎవరు?
సూర్యుడు ఎన్ని రెట్ల పెద్దోడో తెలుసా? మన భూమి కంటే కొన్ని వేల రెట్ల పెద్దోడైతే ఆ మింగేటోడు ఎంత పెద్దోడై ఉండాలి? అంతెందుకండి, మొన్న మన క్రైస్తవ్యంలో ఎంత అలజడి, ఎన్ని సందేశాలు. అదేంటది, ఆ పెద్ద పాము బయటకు వచ్చేసింది సముద్రంలో నుండి. ఎంత పెద్దదో తెలుసా అది? దాని తల ఇలా అడ్డు పెడితే సూర్యుడే కనబడ్డంట. మన వాళ్ళు కూడా ఈజీగా నమ్మేశారు. అన్నా ఇది నిజమేనా, అన్నా ఇది నిజమేనా అని అడుగుతున్నారు. నేను అడిగాను, బాబు అది ఇలా తలా పెడితే సూర్యుడే కనబడకపోతే ఇది సముద్రం లోపల ఎట్లా పట్టింది అది అని అడిగాను నేను. మనము ఒక దగ్గర విని ఆగిపోతాం. మిగతా వాటిని కూడా తరచి చూడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవ యువతి యువకులు, దేవుని చేత మీరు బలమైన బాణంగా వాడబడాలంటే వాక్యాన్ని బట్టి పడితే సరిపోదు, వచనాలు ఎక్కువ తెలుసుకుంటే సరిపోదు. అందులో నుండి దేవుడు మీకు ఇచ్చే ఆత్మ వివేచన జ్ఞానాన్ని కూడా మీరు మోకరించి పొందుకోవాలి. అప్పుడే మనం ఈ లోకానికి వెలుగుగా ఉండగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరలా సబ్జెక్ట్లోకి వస్తున్నాను. భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు ద్రోహం చేయలేదు. ఎందుకు నేను ఈ సందర్భం మాట్లాడుతున్నానంటే, ఈరోజు గాంధీ జయంతి. స్వతంత్ర పోరాటానికి ఉపయోగపడిన ఒక పిల్లర్ కోసం మనం మాట్లాడుకోవాల్సిన సమయం. గాంధీ గారు సహనంతో స్వతంత్రాన్ని తెచ్చుకుందామని నినాదాన్ని లేపినవాడు. చివరి వరకు స్వతంత్రం వచ్చే వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినవాడు. వ్యక్తిగత నిర్ణయాల్లో మిస్టేక్స్ ఉండొచ్చు, లేదంటే దేశానికి ఏమైనా కొన్ని పొరపాటు నిర్ణయాలకు సహాయపడవచ్చు. ఆయన నిర్ణయాలు ఏమైనా తప్పులో ఉండొచ్చు, కొందరికి అవి నచ్చకపోవచ్చు, కొంత కులానికి సహాయపడి ఇంకొందరిని అణిచివేసి ఉండవచ్చు. ఇలాగూ పర్సనల్గా ఏమున్నా వాటిని ఒక పక్కన పెడితే దేశానికి స్వతంత్రం రావడానికి పట్టు విడవకుండా ప్రయాసపడిన వారిలో ఆయన ఒకడు. సో రెస్పెక్ట్ చేయాలి. మనం అందరం మహాత్మా గాంధీ అని, జాతిపిత అని పిలుచుకున్నాం, రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మనమే ఆయన్ని అండం ప్రారంభించాం అనుకోండి, ఏవో చిన్న చిన్న కారణాలతో. అలాగైతే మన తల్లిని తండ్రిని కూడా బోల్డ్ అని కారణాలతో అనాల్సి వస్తుంది. ఎందుకంటే వారి నిర్ణయాలు కూడా చాలాసార్లు మనకు నచ్చవు. ఇదేంటమ్మా ఇలా నిర్ణయించావు, ఇంత నష్టం జరిగిందని నువ్వు చాలాసార్లు బాధపడ్డావు. ఇదేంటి నాన్న ఈ నిర్ణయం తీసుకున్నావు, ఇది కాకుండా నేను చెప్పినట్టు తీసుకొని ఉంటే ఈరోజు మనం ఎన్నో లాభాల్లో ఉండేవాళ్ళంగానే బాధపడిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి కొన్ని నిర్ణయాలు మనకు నచ్చకపోవచ్చు, లేదా దేశానికి కొంత నష్టాన్ని చేసి ఉండవచ్చు. కానీ స్వతంత్రం కోసం పోరాడారా లేదా అనేది చాలా ముఖ్యం. అందుకు మనం రెస్పెక్ట్ చేయాలి. దేనిది దానికి సపరేట్గా తూకం వేయడం నేర్చుకుంటే గొడవలే లేవు తెలుసా, వివాదాలే లేవు. దేశాలకు మధ్యలో యుద్ధాలు కూడా జరగవు. సరి అయిన తూకం వేయడం రాదు. అందుకే సమాధానపరచువారు ధన్యులంట. సమాధానపరిచేవాడికి అందరి అభిప్రాయాల మీద అవగాహన ఉంటేనే అది జరుగుతుంది. అన్నిటి మీద అవగాహన ఉంటేనే అది జరుగుతుంది. అందరినీ ప్రేమించే అనుభవం ఉంటేనే అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించెను, మనం కూడా లోకాన్ని ప్రేమించి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గాంధీ జయంతి రోజున ఈ మాట నేను మాట్లాడడం, ఈ సబ్జెక్ట్ మాట్లాడడం ఉచితం అనేది నా భావన. దేశానికి క్రైస్తవుడు ఎప్పుడు ద్రోహం చేయలేదు. పైపెచ్చు దేశ స్వాతంత్రం రావడానికి గాంధీ గారికి సలహా ఇచ్చి స్వతంత్రాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చింది ఒక క్రైస్తవుడే. ప్రైజ్ ద లార్డ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక క్రైస్తవుడి వల్ల స్వతంత్రం ఇంకొంచెం ముందొచ్చింది. గాంధీ గారితో ఆ క్రైస్తవుడు వెళ్ళి మాట్లాడాడు. అతను ఒక బ్రిటిష్ క్రైస్తవుడు. గాంధీ గారు అతని మాట వినలేదు, నమ్మలేదు. ఏమన్నాడంటే, ఉన్నట్టుండి మా మీద ఇంత ప్రేమ వచ్చింది ఏమిటి మీకు అని అన్నాడు. కాదండి, మా దేశం మిమ్మల్ని అణిచివేస్తుంటే మా గ్రంథం ఒప్పుకోవట్లేదు, నేను నమ్మిన దేవుడు ఒప్పుకోవట్లేదు, దయచేసి నేను చెప్పినట్లు చెయ్యండి, లేకపోతే మీ ప్రజలు చనిపోతారని చెప్పాడు ఆయన. ఏం చెయ్యాలి అంటే, ఒక రాజకీయ పార్టీగా మారండి అని చెప్పాడు. మీరు ఎప్పుడైతే అలాంటి గుర్తింపు పొందుతారో, అలా గుర్తింపు పొందినప్పుడు మీకు త్వరగా స్వతంత్రం వస్తుంది. లేదంటే మా దేశ నాయకులు మిమ్మల్ని తిరుగుబాటుదారులనిగా చూసి మిమ్మల్ని చంపేస్తూనే ఉంటారు. మీరు రికగ్నైజ్ పొందాలి, మీరు ఒక గుర్తింపు పొందాలి. మీరు ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందితే మిమ్మల్ని రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చుండబెడతారు. దయచేసి మీరు రాజకీయ పార్టీగా మారండి. ఏమో మమ్మల్ని నాశనం చేయడానికి ఇది కొత్త ఎత్తుగడా అని అడిగాడు ఆయన. లేదండి, నేను మీ మేలు కోసమే చెబుతున్నాను. ఎందుకంటే నా గ్రంథం, నేను నమ్ముతున్న బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనుంది. అందుకు చెబుతున్నానంటే, గాంధీ గారు ఆయన మాట నమ్మకుండా కొన్నాళ్ళు ఎదురు చూశాడు. కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందో తెలుసా? గాంధీ గారు ఆయన్ని పిలిచి, సరే నీ ప్రేమ,
నీ మంచితనం గురించి నేను విన్నాను. నువ్వు మా వాళ్ళకి చాలామందికి సహాయపడడం గురించి చెప్పారు. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ విషయంలో. కాబట్టి ఇప్పటి నుండి నువ్వేం చెప్తే దాన్ని చేద్దాము. మరి ఆ పార్టీ ఎలా పెట్టాలో ఏంటో మాకు తెలియదు కాబట్టి, మీ దేశం యొక్క వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా నీకు తెలుసు కాబట్టి, మీ వాళ్ళు చేస్తున్న కుట్రలు కూడా నీకు తెలుసు కాబట్టి, ఆ పార్టీ ఏదో నువ్వే స్థాపించు, తర్వాత నాకు అప్పగించు అన్నాడు. అప్పుడు ఆ బ్రిటిష్ క్రైస్తవుడు స్థాపించిన భారతదేశపు మొట్టమొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ క్రైస్తవుడు స్థాపించాడు. మీరు మీ స్మార్ట్ ఫోన్లో నేను ఇప్పుడు మాట్లాడుతుండగానే కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ ఎవరు అని కొట్టండి. అతని పేరు ఏవో హూమ్. ఏవో హూమ్ అనేటువంటి ఒక బ్రిటిష్ క్రైస్తవుడు కాంగ్రెస్ పార్టీని స్థాపించి గాంధీ గారికి అప్పగించాడు. మీకు తెలుసు, ప్రారంభంలో అదే పార్టీని బేస్ చేసుకొని స్వతంత్ర పోరాటంలో కూడా చాలా వరకు లాభాన్ని పొందగలిగింది మన దేశం. కాబట్టి క్రైస్తవుడు భారతదేశానికి ద్రోహం కాదు, లాభమే చేశాడు. ఇది మొదటి విషయం. అంత మాత్రమే కాదు, రెండోది, భారతదేశంలో కుష్ఠరోగులందరినీ బయటికి నెట్టేస్తుంటే ఒక క్రైస్తవురాలు వచ్చి ఆ కుష్ఠరోగపు పుండ్లను కడిగేసి తల్లిలాగా భోజనాన్ని పెట్టింది ఒక క్రైస్తవురాలు, మదర్ తెరిస్సా. ప్రైజ్ ద లార్డ్. దేశానికి ద్రోహం చేసిందా, మేలు చేసిందా? మేలే చేసింది. రెండో విషయం అది. మూడో విషయం, సతీ సహగమనాల పేరట చిన్న చిన్న పిల్లల్ని చిదిమేస్తున్న రోజులు అవి. వయసులో పెద్దగా ఉన్న వ్యక్తులకు పెళ్లిళ్ళు చేసేసి డబ్బు కోసం వాళ్ళు చనిపోగానే వాళ్ళతో పాటు చితినెక్కిచ్చేసి సజీవంగా కాల్ చేస్తున్న రోజులు అవి. అలాంటి దారుణాన్ని ఆపడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ పోరాడితే సతీ సహగమనం ఆగిపోవడమే కాదు, ఆడపిల్లలు చదువుకొని తలెత్తుకొని బ్రతకాలని చెప్పి పోరాడిందే విలియం కేరీ, ఒక క్రైస్తవుడు. భారతదేశానికి ద్రోహం చేశాడా, లాభం చేశాడా? లాభం చేశాడు. ఇలా నేను ఒక్కొక్కరిని గురించి చెబుతూ పోతుంటే ప్రస్తుత భారతదేశంలో అగ్రనాయకులుగా ఉన్న వాళ్ళందరూ చదువుకుంది క్రైస్తవ మిషనరీ స్కూల్స్లోనే. దేశానికి చదువు లేని రోజుల్లో దేశానికి చదువు అందించడానికి క్రైస్తవులు ప్రయాసపడ్డారు. ద్రోహం చేశారా, లాభం చేశారా? మీరు చెప్పండి. చదువు చెబితే మనం డెవలప్ అవుతామా? చదువు లేకపోతే అణిచివేయబడతామా? వాళ్ళు అణిచివేయాలనుకుంటే చదువే లేకుండా చేసేవాళ్ళు కదా. మిషనరీ కాలేజీలు, స్కూల్ ఎందుకు పెట్టేవాళ్ళు? ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ ఎందుకు పెడతారు? ఫ్రీగా హాస్పిటల్స్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే మనకు అన్యాయం జరుగుతుందని తెలుసుకున్నారు కాబట్టి. మీకు తెలుసా, బ్రిటిష్ వాళ్ళంట 70 సంవత్సరాలు ఈ మిషనరీస్ని, సువార్త చెప్పే వాళ్ళని రానివ్వలేదు మన దేశానికి. ఎందుకంటే వాళ్ళు వస్తే వీళ్ళని ఒత్తిడి చేస్తారని, వాళ్ళు వస్తే వీళ్ళు ఏం చేస్తే అది జరగనివ్వరని, వాళ్ళు వస్తే ప్రేమ గురించి మాట్లాడతారని, న్యాయం గురించి మాట్లాడతారని 70 సంవత్సరాలు మిషనరీస్ని భారతదేశంలోనికి రానివ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు కాబట్టి అంతో కొంత స్వతంత్ర పోరాట సమయంలో సహాయంగా కూడా మారింది. మీకే అంత మాత్రమే కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలోని చాలా మంది క్రైస్తవులు మన దేశంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో చాలా మంది సేవ్ చేయబడ్డారు. ఇలా చెప్తూ పోతుంటే భారతదేశానికి క్రైస్తవుడు ఎప్పుడు ద్రోహం చేయలేదు. పైపెచ్చు క్రైస్తవుడు చేసిన లాభమే ఎక్కువ భారతదేశానికి. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, ప్యాకట్టగాళ్ళు, మంత్రగాళ్ళు తమ జీవితాలు పూర్తిగా మార్చుకున్న దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు. కానీ మీకు తెలుసా, ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, ప్యాకాటగాళ్ళు మారారు. పూర్తిగా తమ బ్రతుకులను మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇది మతాన్ని మార్చిన గ్రంథమా, బ్రతుకులను మార్చిన గ్రంథమా? మనం మతాన్ని మార్చాం, మనం బ్రతుకులను మారుస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం చాలా సాక్ష్యాలు వింటున్నాం. డ్రగ్స్కి బానిసైన చాలా మంది ప్రభువునందు వచ్చిన తర్వాత వాళ్ళు తమ జీవితాలు మార్చుకోవడం మనం చూస్తున్నాం. దేవుని ప్రజ, జీవితాలను మార్చే గ్రంథమే కానీ మతాన్ని మార్చే గ్రంథం కాదు. కానీ మన మీద మతం అనే ముద్ర ఎందుకు పడింది తెలుసా మీకు? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మన దగ్గర సరైన జవాబులు లేక, రెండోది వారు చూసే దాంట్లో వాళ్ళకు అపార్థాన్ని కలిగిస్తూ వచ్చింది. వీరు మన ఆచారాలు మార్చారు, మన సాంప్రదాయాలు మార్చారు, మన పద్ధతులు మార్చారని వాళ్ళు ధ్వజమెత్తి మతాన్ని మారుస్తున్నారు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆచారాలు, సాంప్రదాయాలు మార్చమని దేవుడు మనకు చెప్పలేదు. వారికి దేవుణ్ణి పరిచయం చేసి శిష్యులుగా చేయమని మాత్రమే దేవుడు చెప్పాడు. మొదట దేవుణ్ణి ప్రేమించడం అలవాటు చేసామనుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు దేవునికి ఎలా దేవునికి నచ్చుతుందో వారికి తెలుస్తుంది. కాబట్టి తామేం మార్చుకోవాలో కూడా తమకు పరిశుద్ధాత్ముడే జ్ఞానం ఇస్తాడు. అది మనం చెప్పడం ద్వారా నష్టం జరుగుతుంది.
మనం చెప్పడం ద్వారా నష్టం జరుగుతుంది. బంగారం తీసేస్తేనే సమర్పణ అని ఒక బోధ, తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధత అని ఇంకో బోధ. ఇలా ఒక్కొక్కరు 10 రూపాయలను మార్చే పనిలో ఉన్నారు. చివరికి తాళి కడితే నేను పెళ్లి చేయనని కొందరు, అసలు తాళే ఉండకూడదని ఇంకొందరు. భారతదేశానికి ఏది ఎక్కువ ముఖ్యమని భావిస్తుంటారో దాన్ని ఖండించడానికి మరలా సిద్ధాంతాన్ని అడ్డుపెట్టుకొని మరికొందరు సువార్తను పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించే వారికి సహాయపడుతున్నారు. ఒక బైబిల్ టీచరు తాళి గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఆ తాళి 2 బొమ్మలు అవి ఏమిటో కాదు, ఆ గుర్తులు ఏమిటో కాదు, వారి దేవీ దేవతల మర్మాంగాలు అన్నాడు. మీరు చెప్పండి, మనం ఒకవేళ తాళిని ఇస్తే దాని మీద సిలువ గుర్తేసి పెడుతున్నాం, అవునా? ఒక హార్ట్ సింబల్లో సిలువ అక్కడ మరి వాళ్ళు మీరు చెప్పే ఏ ఆకారం కనబడట్లేదే. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు మనమున్న ఈ దేశం దేన్ని ఎక్కువగా సెంటిమెంట్గా భావిస్తుందో గుర్తించకపోతే మనమే వారిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. బాధ పెట్టి సువార్త ఎలా అర్థమయ్యేటట్టు చేస్తావు? చిన్న చిన్న వాటిని అడ్డు పెట్టేసుకుని 10 రూపాయలను అడ్డు పెట్టుకుని క్రీస్తుని ఎలా పరిచయం చేస్తావు? పౌలు భక్తుడు స్వయంగా ఒకరోజు సున్నతిని ఖండించాడు. కానీ అదే పౌలు భక్తుడు యూదులకు సువార్త అడ్డగించబడుతుందని చెప్పేసి తన శిష్యులకు సున్నతి చేయించిన సందర్భం ఉంది. అప్పుడు అంటాడు, సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏమీ లేదు. అరే, తాళి కట్టుట ఎందు ఏమి లేదు, కట్టకపోవట ఎందు ఏమీ లేదు. అంత దాన్ని అడ్డు పెట్టేసుకొని ఒక వర్గం దేవుని నమ్మకుండా చేశారే. చాలా మంది స్త్రీలు చర్చికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చర్చికి వస్తే తాళి తీయమంటున్నారు, బొట్టు తీయమంటున్నారు, మా ఆయన ఏం ఒప్పుకోవట్లేదు, నేను రాలేకపోతున్నాను, దూరంగానే హల్లెలూయా స్తుతి మేము పాడుకుంటా అంటుంది. వాళ్ళని మందిరానికి రాకుండా చేసింది ఎవరు? మన పెద్దలే. ఇలా 1 కాదు 2 కాదు, నేను ఇలాగే మాట్లాడుతూ పోతే ఇదిగోండి ఇక్కడ ఒక పుస్తకం ఉంది. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఇందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 600 క్వశ్చన్స్. మొత్తం మన హిస్టారికల్ మొత్తం దాని అంతటిని గురించి చరిత్ర మొత్తాన్ని నేను ఇందులో ఎవిడెన్స్గా ఇచ్చాను. హిస్టారికల్ ఎవిడెన్స్ మొత్తం మీకు ఈ పుస్తకంలో దొరుకుతాయి. 1 కాదు 2 కాదు, విస్తారమైన ఆధారాలు ఉన్నాయి. మీరు ఒక బైబిల్ కాలేజీకి వెళ్లకుండానే కావలసినంత సంగతులు నేర్చుకోవడానికి మీకు ఆ బుక్ ఉపయోగపడుతుంది. ఈ లోకం ఇప్పుడు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు మీరు జవాబుగా ఉండి మీ సేవకులతో సైనికులై నడిచే అవకాశంగా ఆ పుస్తకం మీకు సహాయపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరో పుస్తకం ఉంది, ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అని. మీకు తెలుసా ఈ పుస్తకం? దీంట్లో దేవుడు ఎందుకని ఇన్ని భాషలు చేశాడు, ఇన్ని దేశాలు ఎందుకు అవనిచ్చాడు, ఇంతమందిని బాబెలు గోపురం దగ్గర ఎందుకు డివైడ్ చేశాడు, మరలా అందరినీ ఒకటి చేయడానికి సువార్థికుల్ని బోధకుల్ని ఎందుకు పంపిస్తున్నాడు, దేవుడు దీని అంతటిని చేయడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? అంత మాత్రమే కాదు, అందరూ ఆయన పిల్లలే కదా, మరి అందరికీ ఆయన ఎందుకు దూరం అయ్యాడు అని అడిగితే అపోస్తల కార్యంలో ఏందో తెలుసా? ఒక మాట ఉంది అపోస్తల కార్యంలో, ఆయన అందరికీ పొలిమేర్లు నియమించడమే కాదంట, తడువులాడి కనుగొను నిమిత్తం కొన్ని ఆధారాలు కూడా పొలిమేర్లలో పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ పుస్తకం కానీ మీరు చదివితే ఏ దేశానికి వెళ్ళినా మీరు సువార్త చేస్తారు ఈజీగా. ఏ దేశానికి వెళ్ళినా సువార్త చేస్తారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆధారాలు. అందుకే ప్రపంచమంతట నిజదేవుని ముద్ర అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని మీరు చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది ఇందులో ఎన్ని ఆధారాలు ఉన్నాయో. నా పుస్తకాలన్నీ కూడా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ అయి ఉంటాయి. అంటే ఇలాగా మీరేం చదువుతున్నా సరే మీకు చాలా సింపుల్గా ప్రింటెడ్ పిక్చర్స్ కొన్ని కనబడుతుంటాయి. మీరు ఏమేం చదువుతారో వాటికి అనుకూలంగా చాలా బొమ్మలు ఇందులో ఉన్నాయి. కనబడుతుందా? ఎందుకు నేను పుస్తకాన్ని ఇంత అందంగా డిజైన్ చేయించానో తెలుసా? దీనికి ఒకటే కారణం. ఈ పుస్తకాలను ఇంత అందంగా డిజైన్ చేయడానికి సాతాను మనం చదివే వాక్యాన్ని, మనం వినే వాక్యాన్ని మర్చిపోయేటట్లు చేస్తాడు. సైకాలజీ ప్రకారంగా మనం ఏదైనా చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం, చూస్తూ చదివితే తొందరగా మర్చిపోం. వాడేమో మనకు మతిమరిపి కలిగించాలని విష ప్రయత్నాలు చేస్తుంటే వాడి విష ప్రయత్నానికి నేను చేసిన విరుగుడు ప్రయత్నం ఇది. ఎలాగైనా సరే దేవుని జ్ఞానం, దేవుని వాక్యం మీరు ఎక్కువసేపు చదవాలి, చదివింది మర్చిపోకుండా ఉండాలని ఎక్కడ రాజీ పడకుండా ది బెస్ట్ క్వాలిటీగా ఈ పుస్తకాలను తయారు చేశాను. నేను రాసిన 16 పుస్తకాలు కూడా ఇంతే క్వాలిటీతో మీకు అందుబాటులో ఉన్నాయి. నేను రాసిన 1600 జవాబుల్లో ఇక్కడ మీకు దాదాపుగా 800 ప్రశ్నలకు మీకు ఇందులో జవాబులు దొరుకుతాయి. బైబిల్లో నుండి ఎన్నో రహస్యాలు మీకు అందుబాటులో ఉన్న ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ పుస్తకాలు మీరు సంపాదించుకున్న తర్వాత మీకు బైబిల్ బాగా అర్థం అవడమే కాదు, మీ ప్రార్థన గది భగ్గున మండి తిరుగుతుంది. మీరు బలమైన వాళ్ళు అవుతారు, సమర్థులు అవుతారు, మీరు అందరిని అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు. మీరు అప్పుడు మీ సేవకులకు నిజమైన శిష్యులు అవుతారు. తిమోతిల వలె, యెహోషువ వలె వారు తెలుతారు.
అప్పటి నుండి మీరు ఎవరిని అపార్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోవడమే ఎక్కువ నేర్చుకుంటారు. మీరు చెప్పండి, అపార్థం చేసుకోవడం ప్రతి బుద్ధిహీనుడికి వస్తుంది, అవునా? కానీ అర్థం చేసుకోవడం బుద్ధి గల వాడికే సాధ్యమవుతుంది. అలాంటి సమాధానపరచువారిగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆమెన్. సో చాలా విస్తారమైనటువంటి సంగతులు మీ ముందున్నాయి. ఇంకెంతో విస్తరించి మాట్లాడడానికి ఓపిక నాకున్నా సరే సమయం తర్వాత నా ముందున్న ప్రయాణం నన్ను అనుమతించట్లేదు. ఈ కారణం చేత ఈ తక్కువ సమయంలోనే నేను మీ ముందు ఈ 50 నిమిషాలు మాట్లాడిన ఈ సంగతులన్నిటి కొరకు నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అంతకంటే ముందు ప్రారంభంలో మాట్లాడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీలో ఇంకెంతమంది బాప్తిస్మం తీసుకోలేదో మీరు ప్రమాదంలో ఉన్నారు. మీరు ఇంకా దేవునికి శత్రువులుగానే ఉన్నారు. మీరు మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన మీకు మేలు చేస్తున్నాడు, కానీ ఆయన నియమం ప్రకారంగా మీతో బంధం కలిపి లేడు. ఎందుకంటే లేఖనముల ప్రకారం బాప్తిస్మం పొందిన వాడే సమాధానపరచబడతాడు. మరి మీలో ఎంతమంది ఇంకా శత్రువులుగా ఉండాలనుకుంటున్నారో, లేదండి ఈ రోజు నుంచి నేను నియమం ప్రకారంగా దేవునికి స్నేహితుని అవ్వాలనుకుంటున్నానని ఒకవేళ అంటే తప్పకుండా సేవకుల్ని సంప్రదించండి, బాప్తిస్మానికి సిద్ధపడండి. తప్పకుండా ఈ సందేశం మిమ్మల్ని బాప్తిజం వైపు నడిపిస్తుందని, దేవుని స్నేహితులుగా మిమ్మల్ని మారుస్తుందని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మీరే జవాబుగా ఉండండి. ఇంకెన్నో ప్రశ్నలు ఉన్నాయి కదా. మనం అగరొత్తులు ఎందుకు వెలిగించాం, దీపం ఎందుకు వెలిగించాం, హారతి ఎందుకు వెలిగించాం, ప్రసాదం ఎందుకు తినాం, అక్కడికి ఎందుకు వెళ్ళాం, ఇక్కడికి ఎందుకు వెళ్ళాం, ఎన్ని ప్రశ్నలు, అన్నింటికీ జవాబులు ఉన్నాయి WCM దగ్గర. తప్పకుండా ఆ పుస్తకాలను సంపాదించి వాటిని స్టడీ చేయండి. ప్రతి ప్రశ్నకు న్యాయమైన సమాధానం ఇవ్వండి. మీ స్నేహితులకు బంధువులకు కూడా క్రీస్తు అపార్థం కాకుండా అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేసే సైన్యం అవుదాం. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.